ఇక రీల్స్ పిచ్చిలో రియల్ డ్రామా. మొన్న ఒక అమ్మాయిని ట్రైన్‌లో మనం అత్యాచారం చేయబోయారు అని చెప్పి మాట్లాడుకున్నాం గదా! మనందరం గూడా బాధపడ్డాం. అరే! హైదరాబాద్ పరువు పోతుందని బాధపడ్డాం గదా! ఆ అమ్మాయిని ఎవడు అత్యాచారం చేయబోలేదంట. ఆ పిల్ల రీల్స్ చేస్తా ట్రైన్‌లోంచి పడిపోయిందంట. పెద్ద ఇష్యూ అయింది ఆ రోజు. ఏది ఎంఎంటీఎస్ ట్రైన్‌లో మేడం మేడ్చల్ మేడ్చల్ ఒక నన్ను ట్రైన్‌లో రేప్ చేయబోయాడు. అందుకని నేను ట్రైన్‌లోంచి అవునవునవును. దూకేసానని చెప్పి హాస్పిటల్‌లో జాయిన్ అయింది గదా! అసలు ఎవడు రేప్ ట్రై చేయలేదంట అట్లా ఎవడు గూడా. మరి ఆ ఎస్ఓటి పిల్లే ఆ పిల్ల రీల్స్ చేస్తా కాలు జారి కింద పడిపోయిందంట. మరి పోలీసులు అంత హంగామా సృష్టించి ఒక అదుపులోకి తీసుకున్నామన్నారు. అదే. ఆ? అదంతా ఉట్టిదేనా? అదే గదా! డూప్లికేట్ గాంధీ ఫ్యామిలీకి చట్టాలు వర్తించవా? వాళ్ళేమన్నా రాజ్యాంగానికి అతీతులా? కాంగ్రెస్ నేతలు చేసింది బూత్ ధర్నా. మజ్లిస్ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం. సభలు, సమావేశాల పేర్లతో అల్లర్ల కుట్ర. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ లో కొత్త కమిటీలు బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు. డీసీసీ అధ్యక్షుల మార్పు సైతం 3 వారాల్లో ప్రాసెస్ కంప్లీట్. ప్రణాళిక సిద్ధం చేసిన అస్తం పార్టీ 2 రోజుల్లో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకుల నియామకం. యుద్ధం ముగిస్తారా, మధ్యవర్తిత్వం ఆపేయమంటారా? ఉక్రెయిన్ అధ్యక్షుడికి అమెరికా ఫైనల్ వార్నింగ్. యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం అంట. మరి యుద్ధం ఆగితే బాగుందని మేము కూడా కోరుకుంటున్నాం. 15 రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు. కాస్తులో ఉన్న వారికే పాస్బుక్. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి కమిటీ. పార్ట్ బిలోని 7 లక్షల ఎకరాలకు సొల్యూషన్. మంత్రి పొంగులేటి. ఇక సీఎస్గా రామకృష్ణారావు. జపాన్కు వెళ్లే ముందు సీఎం రేవంత్ సంతకాలు. రెవెన్యూ సదస్సులో పాల్గొంటున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. సో ఇవన్నీ పక్కన పెట్టేసినట్టయితే ఇప్పుడున్న సీఎస్ని ఇంకా దాదాపుగా బంగారం దిగుమతి 192% అంటండి. ఒక్క మార్చి నెలలో అత్యధికం. ధరలు పెరిగినా తగ్గని డిమాండ్. 2024-25లో 4.95 లక్షల కోట్లకు చేరిన ఇంపోర్ట్స్. ఓరిని అమ్మ, ఇంత పిచ్చిగా బంగారం ఇంపోర్ట్ చేసుకుంటే ఎంత రేటు పెరిగినా బంగారం పిచ్చిపోదు జనాలకి మన దగ్గర.